నెల్లూరు జిల్లా రాపూరు మండలం నాయినిపల్లి గ్రామానికి చెందిన మస్తాన్ జననివాసాలకి దూరంగా సెల్ టవర్ను ఏర్పాటు చేయాలన్నారు. పొత్తప్పి మస్తాన్ ఆచారి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, దానిని ఊరికి దూరంగా తరలించాలని అన్నారు. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించడం వల్ల వచ్చే రేడియేషన్ కారణంగా భవిష్యత్తులో చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నేను సెల్ టవర్కు వ్యతిరేకం కాదని, నివాస ప్రాంతాల నుంచి దూరంగా నిర్మించాలని ఉన్నతాధికారులను కోరుతున్నానని అన్నారు. పొలం వచ్చి సంఘంలో సార్ కొనుక్కున్నాం మేము. ఇలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ని టవర్ ప్లాంట్ అని పెట్టారు. పెట్టిన తర్వాత ఇది వచ్చి ఆంజనేయ స్వామి గుడి కాడికి వచ్చింది సార్. ఇది ఆ ఊరు మీద గ్రామరత్నంగా ఆ నుంచి మాకు చెప్పా పెట్టకుండా ప్లేస్ మార్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లా మాకు చెప్పకుండా చేస్తున్నారు. మేము అడిగిన దానికి అతను నువ్వు ఎవరు గవర్నమెంట్ కలెక్టర్ కాదు, ఎంఆర్ ఆఫీస్ కాదు, నువ్వు ఏ ఆఫీస్కి పోతావు, నీ ఊరు రెడ్డిని కూడా కదిలించుకో, నువ్వేం చేస్తావు చేసుకొని దబా ఇచ్చి ఇట్లా మాట్లాడాడు సార్. ఫోన్ మాట్లాడితే రెస్పాన్స్ ఇవ్వలేదు అతను. కనీసం వచ్చాడు మాట్లాడమంటుంటే నువ్వేం చేసుకున్నాడు. సాయంకాలం మాత్రం రమ్మని నన్ను ఇట్లా నేను పెట్టానని చెప్పి తెలిసిన తర్వాత అతనికి నన్ను పిలిచి ఏదో గొడవాడేటట్టుకుంటే నేను పాలేదు సార్. నిన్న వరకు ఇలా చేసి అతను ఏ మార్పు లేని మెటీరియల్ మాకు తెలియకుండా నైట్ తోలేసుకొని మాకు కనీసం ఒక మాట చెప్పకుండా పొలం కొన్ని 9 ఎకరాల పొలం కొంటే ఈ పొలం గల్లవాడికి ఏం మాట అంటున్నాడంటే, నువ్వు ఎక్కడ పడినడివి, ఈ పొలం నీకు ఎందుకు వస్తుంది, అసైన్మెంట్ ఆక్రమించుకుని అది ఇది అంటున్నాడు సార్. మేము కొనుక్కొని 10 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ పొలాలు మాకు 1 బేడంగులు కాపులు అన్నీ వస్తున్నాయి సార్. వస్తున్నా కానీ అతను ఏ కాగితాల పరంగా పెట్టాడో మాకు ఎవిడెన్స్ చూసి మాకు ఇరిగేషన్గా మా తోటలకు ఇబ్బంది, మా పిల్లకాయలు ఉంటారు సార్ ఇరిగేషన్లో. ఈ పిల్లకాయలు తోట కాపుల వాళ్ళు అందరూ ఉంటారు. మా ఇల్లు సార్ ఇక్కడ వేసుకోవాలని మేము ఈ ఇల్లు ప్రాజెక్ట్గా ఉంది సార్. ఇట్లా మాకు అడ్డంగా చేస్తున్నాం సార్. మేము ఈ టవర్ పెట్టుకున్న దానివల్ల మాకు అబ్జెక్షన్ లేదు సార్. మాకు ఒకరు దూరంగా పెట్టుకుని కోరుతున్నాం సార్. ఆ అబ్బాయి అతను అన్నాడు కాబట్టి మాటలు ఎవరు చేత చేయని మాకు అన్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. గ్రామంలో దీనివల్ల ఇబ్బందుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. వాతావరణం సూచనలు కానీ, పొలాలకు కానీ, మనుషులకు కానీ, పిల్లకాయలకు బాగాలేకుండా భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి హెల్త్ పరంగా అయితే క్యాన్సరు కొన్ని ఇబ్బందులని వస్తూ ఉంటాయి సార్. ఇట్లా నీళ్ళని కానీ, వాతావరణ చెట్లు కూడా పెరుగుదల కానీ, మనం తిరిగేదానికి కానీ ఇళ్ళకి సైట్కు దూరంగా ఉంది కాబట్టి దగ్గర కానీ ఇప్పుడు దూరం వేసుకుని కోరుకుంటున్నాం సార్. ఈ సెల్ టవర్ వరకు మేము వ్యతిరేకత అయితే కాదు కానీ ఒకరు దూరంగా పెట్టమని కోరుతున్నాం. ఎంఆర్ ఆఫీస్కి అందరికీ మనం చేసుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.